అర్జునుడు ఒక ముసలికోతి తోకను కూడా లేపలేకపోయాడు. ఆ కోతి ఎవరో తెలుసా? మహాభారత కాలం అర్జునుడు రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ రాముడు నిర్మించిన సేతువంతెన్ని చూసి అహంకారంతో ఇలా అన్నాడు, ఇది కోతులు కట్టిన వంతెన్, నేనుంటే బాణాలతోటే ఇంకా బలమైన వంతెన్ కట్టేవాణ్ణి. అర్జునుడు అలా మాట్లాడుతుండగా పక్కనే ఒక ముసలికోతి ప్రశాంతంగా పడుకుని ఆ మాటలన్నీ వింటూ ఉంది. ఆ కోతి నవ్వి ఇలా అన్నది, అయితే ముందు నా తోకను కొంచెం పక్కకు పెట్టు, అప్పుడు నీ బాణాల వంతెన్ గురించి మాట్లాడుకుందాం. అర్జునుడు నవ్వాడు. ఇది ముసలికోతి తోకే కదా అని లేపడానికి ప్రయత్నించాడు, కాని కదల్లేదు. 2 చేతులతో లేపాలని చూశాడు, అప్పటికీ కదల్లేదు. పూర్తి శక్తితో ప్రయత్నించాడు, అయినా అసలు కదల్లేదు. అర్జునుడు ఆశ్చర్యంతో మోకాళ్లపై కూర్చున్నాడు. తలవంచి ఇలా అన్నాడు, క్షమించు స్వామి, నువ్వెవరో చెప్పు. ఆ ముసలికోతి తన నిజరూపం చూపించింది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి. హనుమాన్ నవ్వి వరమిచ్చాడు, కురుక్షేత్ర యుద్ధంలో నీ రథధ్వజంపై నేనుంటాను. కమెంట్లో జై హనుమాన్ అని రాయండి.